హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మంచి రుచికరమైన టమాటో పచ్చడిని అయితే మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎండతో పని లేకుండా మంచి రుచిగా ఎక్కువ రోజులు నిలువ ఉండే టమాటో నిల్వ పచ్చడి అన్నమాట. ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి, నిజంగా చెప్తున్న టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. మనకి ఇప్పుడు టమాటో సీజన్ కాబట్టి మార్కెట్లో ఫ్రెష్ టమాటో దొరుకుతుంది. డెఫినెట్గా తీసుకొచ్చుకొని అయితే ఒకసారి ఇట్లా పచ్చడి పెట్టామంటే ఈ పచ్చడి మనకి 6 months వరకు మంచిగా స్టోర్ ఉంటుందండి. అప్పటికప్పుడు ఏమైనా కర్రీస్ లేనప్పుడు వేడి వేడి అన్నం పెట్టుకొని కొద్దిగా ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసి అయితే నేను 1/2 kg టమాటోస్ అయితే తీసుకున్నాను అన్నమాట. ఈ టమాటోస్ వచ్చేసి అయితే దేశవాళీ టమాటాలు అన్నమాట. మా చేనులో పండినవే, కొంచెం పుల్లగా ఉంటాయండి. సో టమాటో పచ్చడి పెట్టే ముందు ఈ టమాటోస్ని అయితే 2 times నీట్గా వాష్ చేసి మంచిగా ఏదైనా కాటన్ క్లాత్తోని తుడిచేసి అట్లీస్ట్ 2 to 3 hours అయినా ఫ్యాన్ కింద ఆరపెట్టి అయితే తీసుకున్నానన్నమాట. మనం టమాటో నిల్వ పచ్చడి చేస్తున్నాము కాబట్టి తడి లేకుండా చూసుకోవాలండి. ఎంత తడి లేకుండా పచ్చడి పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. సో టమాటోస్ని అయితే మంచిగా ఇట్లనైతే నీట్గా వాష్ చేసి ప్లస్ ఫ్యాన్ కింద ఆరపెట్టి అయితే పచ్చడి చేయడానికైతే ఇట్లా రెడీగా పెట్టేశానన్నమాట. ఈ టమాటోస్ అనేవి కాస్త మనకి పుల్లగానే ఉంటాయి కదా, కావాలనుకుంటే మీరు హైబ్రిడ్ టమాటోనైనా తీసుకోవచ్చండి. సో ఇలా తీసుకున్న టమాటోస్ని అయితే మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, ఒకసారి నైఫ్తోనైతే అన్ని టమాటోస్కి ఇట్లా తీసేయండి. ఇప్పుడు టమాటోస్ అనేవి అయితే ఇట్లా 4 parts కిందనైతే కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న 1/2 kg టమాటోస్ని అయితే మొత్తం ఇలాగే కట్ చేసి అయితే తీసుకున్నాను. మనం ఎలాగో మిక్సీ పడతాం కదా అండి, కాబట్టి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే 1/2 tablespoon వరకు మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలండి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు 2 tablespoons వరకు ఆవాలు, అలాగే 1 tablespoon వరకు జీలకర్ర వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. మనం పచ్చడి ప్రిపేర్ చేస్తున్నామంటే ఈ ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి వేస్తేనే ఫ్లేవర్ అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట. అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకుంది వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాతకి ఒక ప్లేట్లోకి వేసేసుకొని అయితే పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ అదే గిన్నెలోకి 2 tablespoons వరకు ఆయిల్ అనేది అయితే యాడ్ చేయాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే 50 grams వరకు చింతపండును కూడా వేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేనైతే పాత చింతపండునే వేస్తున్నాను. మీ దగ్గర ఉన్నట్టయితే కొత్త చింతపండు వేసుకున్న బాగానే ఉంటుంది. ప్రస్తుతం నా దగ్గర ఉన్న పాత చింతపండును వేసి అయితే ఈ టమాటో పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే 1/2 teaspoon వరకు పసుపు కూడా వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 1/2 kg టమాటో తీసుకున్నాను కాబట్టి బరాబర్ ఒక 50 grams చింతపండు వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి. సో ఇప్పుడు దీనిపైనుంచి అయితే మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 5-6 నిమిషాల పాటు అయినా కానీ మంచిగా ఉడికించుకోవాలి. టమాటోస్ని అయితే 5 నిమిషాల తర్వాతకైతే చూడండి వాటర్ ఊడడం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడైతే దీనిపైనుంచి మూత అనేది మొత్తం తీసేయాలన్నమాట. సో మూత పెట్టకుండానే మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటోస్ని అయితే మంచిగా మగ్గించాలి. మళ్ళీ మనం మూత పెట్టి ఉడికించామంటే ఇందులో మళ్ళీ వాటర్ అనేవి ఊరడం స్టార్ట్ అవుతాయి కాబట్టి మూత అనేది పెట్టకూడదండి. సో ఇంతలోపు అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం ఆవాలు, జీలకర్ర, మెంతులు చల్లారి ఉంటాయి కదా, మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేస్తున్నాను. సో మూత పెట్టుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి అయితే తీసేసుకోండి. సో చూడండి ఇట్లా మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. సో మనం ఇదంతా మిక్సీ పట్టే లోపు అయితే చూడండి టమాటోస్ అనేవి అయితే చక్కగా మగ్గిపోయాయి కదా. మీకు ఏమైనా అక్కడక్కడ టమాటోస్ ఉన్నట్టయితే ఇట్లా గరిటెతోని మంచిగా మ్యాష్ చేయండి. ఎలాగో మనం మిక్సీ పడతాము, బట్ ఒకసారి గరిటెతోనైతే ఈ విధంగా అంటే సరిపోతుందండి. మనకి టమాటోలో ఉన్న వాటర్ మొత్తం పోయి టమాటో అనేది ఇట్లా దగ్గర పడాలన్నమాట. ఇట్లా దగ్గర పడితేనే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి అయితే 50 grams వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 50 grams వరకు
కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే 5-6 పొట్టు తీసిన ఎల్లిపాయలను కూడా యాడ్ చేస్తున్నాను. మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడిని కూడా వేసేస్తున్నాను అన్నమాట. అర కిలో టమాటోస్కి 50 గ్రామ్స్ చింతపండు, 50 గ్రామ్స్ ఉప్పు, 50 గ్రామ్స్ కారం కరెక్ట్గా సరిపోతుందండి. ఈ కొలతనైతే డైరెక్ట్ మిక్సీలో వేసి కూడా పట్టుకోవచ్చు. బట్ ఇట్లా వేసి కలపడం వలన ఏంటంటే మంచిగా అంతటా కలుస్తాయి. ఇప్పుడు మనం మిక్సీలో వేసి మిక్సీ పట్టామంటే చక్కగా మిక్సీ పట్టేసుకోవచ్చు అని చెప్పేసి అయితే నేను గిన్నెలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం కలిపేసిన తర్వాతకైతే ఈ విధంగా మిక్సీలోనైతే యాడ్ చేస్తున్నాను. సో చూడండి, మిక్సీ గిన్నెలో వేసుకొని అయితే ఎంత వీలైతే మంచిగా మెత్తగానే గ్రైండ్ చేసుకోండి. కొంతమంది ఏంటంటే బరకగా ఉంటే ఇష్టపడతారు. బట్ మేమైతే కొంచెం ఇట్లా మెత్తగా ఉంటేనే బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు పోపు వేయడం కోసం అయితే స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే 200 ml వరకు ఆయిల్ అనేది అయితే యాడ్ చేయాలండి. ఆయిల్ అనేది కొంచెం పచ్చళ్ళలో ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ మంచిగా వేడైనాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 5-6 ఎల్లిపాయలు లైట్గా కచ్చా పచ్చాగా దంచి అయితే యాడ్ చేశాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం వేసిన ఎల్లిపాయలు అనేవి కాస్త ఆయిల్లో కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంతసేపు బాగా ఫ్రై కావాలి. ఇప్పుడు 2-3 ఎండుమిర్చి అనేవి లైట్గా తుంచి వేశాను. అలాగే గుప్పడంతా కరివేపాకు కూడా యాడ్ చేశాను. కరివేపాకు కూడా నేను ముందుగానే నీట్గా వాష్ చేసి కాటన్ క్లాత్లో తూడ్చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాతకే ఇందులోకి వేసానన్నమాట. తడి లేకుండా చూసుకోండి, ఎందుకంటే నిల్వ పచ్చడి చేసేటప్పుడు అయితే ముఖ్యంగా ఏం చేసినా తడి లేకుండా ఉండాలన్నమాట. మనం వేసిన కరివేపాకు అనేది ఆయిల్లో మంచిగా క్రిస్పీగా వేగాలండి. ఇక్కడ పోపు అనేది అయితే చక్కగా వేగింది కదా. మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. టమాటో పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎండబెట్టకుండా డైరెక్ట్ పచ్చి టమాటోతోనే నిల్వ పచ్చడి చేస్తున్నాం కదా. సో ఇట్లా ఆయిల్లో వేసి ఫ్రై చేయడం వలన పచ్చివాసన ఉంటే పోయి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని నిదానంగా 5-6 నిమిషాల పాటైనా కానీ ఈ విధంగా గరిటెతోని కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చడి అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాతకి ఆయిల్ అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో అంతసేపు మంచిగా ఈ విధంగా గరిటెతోని కలుపుకుంటూ నిదానంగా పచ్చడిని ఫ్రై చేసుకోవాలి. నిజంగా చెప్తున్నానండి, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నోరూరిపోతుంది, అంత బాగుంటుందన్నమాట టేస్ట్. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే ఎమ్మి ఎమ్మి అన్నమాట. సో డెఫినెట్గా మీరు ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.